తిరుపతి దేవస్థానం ప్రతిష్టకు భంగం కలిగేలా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై టీటీడీ సీరియస్ అయింది. టీటీడీపై అవాస్తవాలు ప్రచారాలు చేస్తున్నారని మండిపడింది. వివాదాలకు చెక్ పెట్టేందుకు చర్యలు తీసుకోనుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశాలపై ప్రత్యేక నిఘా ఉంచి అసత్యాలను, దుష్ప్రచారాన్ని అడ్డుకట్ట వేసే దిశగా చర్యలకు ఉపక్రమించింది. అసలు టీటీడీ ఎలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోనుంది? టీటీడీ ఆలోచన ఏంటి? నిజ నిజాలు ఎలా నిర్ధారిస్తారు? సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంపై టీటీడీ సీరియస్. టీటీడీపై బురద జల్లే వార్తలు రాసే వారిపై సీరియస్. తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరి చేతిలో ఓ స్మార్ట్ ఫోన్. ఆ ఫోన్లో ఖచ్చితంగా ఎఫ్బి, ఇన్స్టా, యూట్యూబ్, ట్విట్టర్, ఎక్స్, థ్రెడ్స్ ఇలా అనేక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ను విపరీతంగా వినియోగిస్తున్నారు ప్రజలు. ఒక్క పోస్ట్ వైరల్ చేయాలన్నా, ఒక సంస్థ ప్రతిష్ట దిగజార్చాలి అన్నా సోషల్ మీడియాలో సులువైన పనిగా మారిపోయింది. ఇక అనేక అంశాలు ప్రస్తుతానికి సోషల్ మీడియా యూజర్లు తమ అకౌంట్ ద్వారా అభిప్రాయాలను షేర్ చేస్తూ వస్తున్నారు. కొన్ని సున్నితమైన అంశాలను సైతం సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తున్న పరిస్థితులు అనేకం. ఇక ఇదే కోణంలో తిరుమలపై కొంతమేర దుష్ప్రచారం జరుగుతోంది. కొందరు భక్తులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో సౌకర్యాలలో లోపం గురించి చెబుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న కొన్ని వీడియోలు టీటీడీకి తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. దీంతో సోషల్ మీడియాలో పోస్టింగ్లపై టీటీడీ కఠినంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా తిరుమలలో వరుస ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయిన నేపథ్యంలో ప్రత్యేక చర్యలు చేపడుతోంది. సోషల్ మీడియాలో పోస్టింగ్లపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమించేలా టీటీడీ చర్యలు చేపట్టింది. ఇలాంటి ఘటనలపై మానిటరింగ్ చేయడానికి టీటీడీ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ విభాగం ఎలా ఉండాలి, సోషల్ మీడియాలో వస్తున్న కథనాలకు ఎలా చెక్ పెట్టాలి అనే ధోరణిలో పూర్తిస్థాయి సమీక్ష జరుపుతోంది. ఐటీ విభాగంతో అధికారులు చర్చలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే కళ్యాణ వేదికలో నమాజ్ చేసిన వ్యక్తితో పాటు ఆ వీడియో తీసిన వ్యక్తిపై సైతం కేసులు నమోదు చేశారు. వీడియో తీసిన వ్యక్తి వైసీపీ సానుభూతిపరుడుగా పాలక మండలి సభ్యులు విమర్శలు చేశారు. ఇక పొట్టకూటి కోసం ఫోటోగ్రాఫర్ గా జీవనోపాధి పొందుతోన్న ఆ ఫోటోగ్రాఫర్ లైసెన్స్ రద్దు చేసింది టీటీడీ. కేవలం వీడియో తీసి మీడియాకు సమాచారం ఇవ్వడంతో అతని లైసెన్స్ రద్దు చేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు క్యూ లైన్స్ లో భక్తుడు అరిచి గోలపెట్టి టీటీడీకి వ్యతిరేకంగా నినాదాలు చేసిన వీడియో వేగంగా వైరల్ అయింది. దీంతో వెంటనే ఆ భక్తుడిని గుర్తించిన టీటీడీ అతని చేతే క్షమాపణలు చెప్పేలా చేసింది. ఆ వీడియో తీసిన టీటీడీ ఉద్యోగిపై చర్యలకు ఆదేశించింది. తాజాగా తిరుమలలోని పీసీసీ 4 వద్ద కొందరు భక్తులు పొగాకు తాగుతూ కనిపించారు. రోడ్లపై బైఠాయించి చుట్ట తాగిన వీడియోను ఓ దుకాణంలో పనిచేసే వ్యక్తి చిత్రీకరించాడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా వీడియో తీసిన వ్యక్తిని, ఆ వ్యక్తి పనిచేసే దుకాణం లైసెన్స్ ను టీటీడీ విజిలెన్స్ స్వాధీనం చేసుకుంది. అయితే తప్పు చేసిన వారిపై కాకుండా తప్పును ఎత్తి చూపే వారిపై టీటీడీ చర్యలు తీసుకుంటోందనే విమర్శలు వినబడుతున్నాయి. ఇప్పటికే కొందరు మీడియా ప్రతినిధులకు సైతం తమకు చెప్పనదే వార్త రాయరాదనే నిబంధనలు పెట్టినట్టు సమాచారం. వరుసగా జరుగుతోన్న ఘటనలు ముందస్తు ప్రచారం చేసిన సదరు మీడియా ప్రతినిధులను సున్నితంగా టీటీడీ హెచ్చరించిందట. హద్దు దాటితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిందనే టాక్ ఉంది. మొత్తానికి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది టీటీడీ. మరి కేవలం సోషల్ మీడియాపైనే టీటీడీ ఆంక్షలు పెడుతుందా? మీడియాపై కూడా రుద్దే ప్రయత్నం చేస్తోందో ఆ దేవుడికే తెలియాలి.